దాడులను కవర్ చేసుకునేందుకు పాకిస్తాన్ ప్రభుత్వం నానా పాట్లు పడుతోంది. అక్కడి విదేశాంగ శాఖ మంత్రే కాదు, రక్షణ శాఖ మంత్రి కూడా కామెడీ చేస్తున్నారు. అది కూడా మనకు దేవుడే దిక్కంటూ ఎంపీలు ఏడ్చేస్తున్నారు పార్లమెంట్లో. నిన్న పాకిస్తాన్లోని 9 నగరాల్లోని సైనిక స్థావరాలను లక్ష్యంగా భారత్ డ్రోన్స్ తో భయంకరమైన దాడులు చేసింది. లాహోర్ ఎయిర్ డిఫెన్స్ ను ధ్వంసం చేసి పారేసింది. భారత్ డ్రోన్స్ ను పాకిస్తాన్ ఎందుకు అడ్డుకోలేకపోయారంటూ పాలకులకు, సైన్యానికి జనం నుంచి సూటి ప్రశ్నలు దూసుకొస్తున్నాయి. నిద్రపోతున్నారా అని కొందరు, పారిపోయారా అని మరికొందరు సొంత ఆర్మీపైనే సెటైర్స్ వేస్తున్నారు. ఈ సమయంలోనే పార్లమెంట్లో పాక్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ కీలక ప్రకటన చేశారు. భారత దాడులను అడ్డుకోకపోవడం వ్యూహాత్మకమని అన్నారు ఆయన. మన డిఫెన్స్ సిస్టమ్ లొకేషన్స్ తెలుసుకోవడానికే ఇండియా డ్రోన్స్ ప్రయోగించిందని చెప్పుకొచ్చారు. ఆసిఫ్ ప్రకటన చూసే ప్రతిపక్షాలు మండిపడ్డాయి. ప్రపంచం నవ్వుకుంటోంది. कल का जो ड्रोन हमला हुआ वो ड्रोन हमला बेसिकली हमारी जो लोकेशंस हैं उसको डिटेक्ट करने के लिए जो है किया गया. एक टेक्निकल चीज़ है जिसको मैं उस तरह एक्सप्लेन नहीं कर सकता, और इसलिए उनको इंटरसेप्ट ना किया गया ताकि हमारी लोकेशंस जो हैं वो लीक ना हो या वो लोकेट ना हो, और जब वो एक सेफ लिमिट पे आए तो हमने उनको मार कराया. कल का ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ టు మా ఇన్పుట్ ఎడిటర్ పవన్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. పవన్, చెప్పండి, ఇప్పుడు విదేశాంగ శాఖ మంత్రితో పాటు రక్షణ శాఖ మంత్రి ఏం మాట్లాడారో కూడా చూసాము. కావాలనే మేము వదిలేశాము అంటూ కూడా ఆయన మాట్లాడుతూ చెప్పే ప్రయత్నం చేశారు. దో దే నో అక్కడ లొకేషన్స్ ట్రేస్ చేస్తున్నారు అని. అసలు ఎలా చూడాలంటారు? వై దే క్రియేటింగ్ దిస్ కైండ్ ఆఫ్ కామెడీ? అంటే మొత్తం వరల్డ్ మొత్తం దగ్గర కూడా ఇంటర్నేషనల్లీ ఒక రకమైన క్లౌన్స్ లాగా ఎందుకు మాట్లాడుతున్నారు అనుకోవాలి? సర్తాజ్, మీరు అన్నది కరెక్టే. మొదటి నుంచి కూడా పాకిస్తాన్ నేతలు చేస్తున్న ప్రకటనలు హాస్యాస్పదంగానే ఉంటున్నాయి. అటు ప్రధాని షహబాజ్ షరీఫ్ కూడా అటు భారత్కు చెందిన యుద్ధ నౌకల్ని కూల్చేశామంటూ చెప్పడం జరిగింది. కానీ ఎక్కడ కూల్చివేశారు, దానికి సంబంధించిన ఆధారాలు ఏమంటే మీడియాలో చూశానంటూ ఆయన ప్రకటించడం కూడా కొంత నవ్వుల పాలైన పరిస్థితి. అన్ని అసత్యాలే ప్రచారం చేస్తూ అటు పబ్బం గడుపుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది. నిన్న ఏకకాలంలో 9 నగరాలలో భారత్ అటు పాకిస్తాన్లోని 9 నగరాలలో డ్రోన్లను పంపించింది. అక్కడున్న రాడార్ వ్యవస్థ కావచ్చు, అట్లనే అక్కడున్న ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ పైన దాడి చేసింది. లాహోర్లో పూర్తిగా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ పూర్తిగా నేలమట్టం చేసేసింది. అక్కడ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ పనికి రాకుండా పోయింది. అయితే దాన్ని కప్పిపుచ్చుకోవడానికి భారత్ నుంచి డ్రోన్లు పాకిస్తాన్ భూభాగంలోకి వెళ్ళిపోయి అక్కడ దాడులు చేస్తున్నా కనీసం కనిపెట్టలేకపోయారంటూ తీవ్రస్థాయిలో విమర్శలు పాకిస్తాన్ పైన వస్తుండడంతో దాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం అటు రక్షణ శాఖ మంత్రి ఖవాజా ఆసిఫ్ అటు సాక్షాత్తు పార్లమెంట్లో చెప్తూ వచ్చారు. కావాలనే డ్రోన్లన్నింటినీ వదిలేసాం, ఒకవేళ డ్రోన్లపైకి తిరిగి ప్రతిదాడి చేస్తే అక్కడ పాకిస్తాన్కున్న ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ మొత్తం భారత్ కనిపెట్టేస్తుంది, అందుకే వాటిని వదిలేసామంటూ చెప్తున్నారు. వాస్తవానికి అటు పాకిస్తాన్ భూభాగంలోకి వెంటనే వాటిలన్నింటినీ కూల్చివేయాల్సి ఉంటుంది. నిన్న ఎలాగైతే భారత్ పైన దాడికి ప్రయత్నించినప్పుడు భారత్ ఎలాగ తిప్పికొట్టింది, సరిహద్దుల్లోనే వాటిని డ్రోన్లను దాదాపుగా 50 డ్రోన్లతో పాటు 3 ఫైటర్ జెట్లని కూల్చివేసింది. అంత బలమైన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కలిగి ఉంది. కానీ వాస్తవానికి పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ మొత్తాన్ని కూడా చైనా నుంచి కొనుగోలు చేసింది. గతంలో రష్యాకు ఉండేటువంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ చూసి చైనా ఒక ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని తయారు చేసుకుంది. అది పాకిస్తాన్ అమ్మినప్పుడు కొన్ని మార్పులతో అమ్మింది. అది మొదటి నుంచి కూడా కొంత పని చేయడం లేదనే విమర్శలు ఉన్నాయి. ఎందుకంటే గతంలో బ్రహ్మోస్ ప్రయోగించినప్పుడు పాకిస్తాన్ భూభాగంలోకి వెళ్ళి తిరిగి వచ్చింది, కానీ పాకిస్తాన్ కనిపెట్టలేకపోయింది. ఆ విషయాన్ని స్వయంగా భారత ప్రభుత్వం ప్రకటించిన తర్వాత కానీ పాకిస్తాన్కి తెలియలేదు. నిన్న మొన్న దాడులు కూడా అటు పాకిస్తాన్ భూభాగంలోకి వెళ్ళి చొరబడి అక్కడున్న ఉగ్రస్థావరాలపైన భారత్ ఇవన్నీ కూడా దాడి చేసి వచ్చాయి, కానీ ఎక్కడ కూడా అడ్డుకోలేకపోయింది. ఇప్పుడు చూస్తే రక్షణ శాఖ మంత్రి మన దేశ రహస్యాలు తెలిసిపోతాయి, మన ఎయిర్ డిఫెన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో అన్నీ తెలిసిపోతాయి కాబట్టి మేము కామ్గా ఉన్నాం, వాటినన్నింటినీ లోపలికి రానిచ్చామని చెప్పడం నిజంగా కూడా హాస్యాస్పదంగా మారింది. కావాలని ఈ రకంగా ప్రజలకు ఏదో ఒక జవాబు చెప్పాలి కాబట్టి ఈ రకంగా జవాబులు చెప్తున్నారన్న విమర్శలు కూడా ఉన్నాయి. అటు పాకిస్తాన్లో ప్రతిపక్ష నేతలు కూడా తీవ్ర స్థాయిలో విమర్శిస్తున్నారు. అసమర్థ ప్రభుత్వం ఇప్పుడున్న అటు ప్రధాని కావచ్చు, అట్లనే అటు
సైనికాధికారి ఇద్దరు కూడా అసమర్థంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు కూడా ఉన్నాయి. ఇంతేకాకుండా కేవలం అటు రక్షణ శాఖ మంత్రి కాదు, ఆ సమాచార శాఖ మంత్రి అత్తావుల్లా తరార్ కూడా నిన్న జరిగిన దాడులకు సంబంధించి అసత్య ప్రచారాలు, అసత్య ప్రకటనలు చేస్తూ ఉన్నారు. అటు పాకిస్తాన్ నిన్న జరిపిన దాడిలో భారత్కు చెందిన 40 నుంచి 50 మంది జవాన్లు మృతి చెందారు. ఇక్కడ మన భూభాగంలో పెద్ద ఎత్తున దాడులు చేసినట్లుగా కూడా వాళ్ళు అసత్య ప్రచారాలు చేస్తున్నారు. నిజంగా ఇవన్నీ కూడా అక్కడ పాకిస్తాన్లో పౌరుల్లో విపరీతమైన ఆగ్రహం పెలువెక్కుతుంది. ఎందుకంటే ఇప్పటికే ఆర్థిక పరిస్థితి దయనీయంగా మారింది. ఇటువంటి సమయంలో అటు టెర్రరిస్టులను ప్రోత్సహిస్తూ టెర్రర్ యాక్టివిటీస్తో భారత్ను కవ్వింపు చర్యలకు దిగి భారత్ కనుక పూర్తిస్థాయి యుద్ధాన్ని ప్రకటిస్తే కోలుకోలేని పరిస్థితికి పాకిస్తాన్ చేరుకుంటుందనే ఆవేదన, ఆగ్రహం అక్కడ సాధారణ పౌరుల్లో నెలకొనుంది. దాంతో వాళ్ళందరూ కూడా ప్రభుత్వం పైన తీవ్రస్థాయిలో తిరుగుబాటు చేస్తున్నారు. దాన్ని కప్పిపుచ్చుకోవడానికి, వాళ్ళని సమాధానపరచడానికే ఇటువంటి ప్రకటనలు చేస్తున్నారని భావించాల్సి ఉంటుంది. సర్తాజ్ అయితే పవన్, దీంతో పాటు అక్కడ నివసిస్తున్న ప్రజలకి చాలా క్లియర్గా అర్థమవుతోంది. వాళ్ళు చాలామంది వాళ్ళలో సోషల్ మీడియా వేదికగా ఇటు వాళ్ళ లోపల ఉన్న ఆగ్రహ ఆవేశాలన్నింటినీ కూడా వెళ్ళగక్కుతూ వీడియోస్ తీస్తున్నారు. మిసైల్స్కి సంబంధించి నిన్న ఒక పౌరుడు మాట్లాడుతూ కూడా మనం లీస్ట్ కూడా చేయలేకపోయామంటూ కమెంట్ చేస్తున్నారు. ఇట్లాంటి సందర్భాల్లో వీళ్ళు పార్లమెంట్లో ఏడవడం, లేకపోతే ఇట్లాంటి కమెంట్స్ పాస్ చేయడం స్వయాన్న వాళ్ళ ప్రజలకే ఎలా అర్థమవుతోంది అనుకోవాలి? అంటే ప్రజల నుంచి అయితే తీవ్రమైన తిరుగుబాటు ఉంది. అటు పాకిస్తాన్ ప్రభుత్వం పైన తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. కావాలనే అటు భారత్ పైకి ఉగ్రవాద చర్యలకు పాల్పడటం ఎందుకు, ఇప్పుడు యుద్ధాన్ని కొని తెచ్చుకోవడం ఎందుకనే ఆగ్రహం అక్కడ ప్రజల్లో, సాధారణ పౌరుల్లో అయితే నెలకొని ఉంది. వాస్తవానికి పాకిస్తాన్ కొంత అంతర్జాతీయ సమాజం మద్దతు పొందేందుకు, లేకుంటే వాళ్ళ నుంచి సానుభూతి పొందేందుకు ప్రయత్నిస్తుంది. దానిలో భాగంగానే చాలా చోట్ల పౌర నివాసాలపైకి, లేకుంటే మిలిటరీ బేసులపైకి కూడా దాడి జరిగిందనే ప్రచారాన్ని కూడా తెర మీదకి తీసుకొస్తుంది. కానీ ఎక్కడ కూడా అటు బయట దేశాల మద్దతు ఎక్కడ కూడా పాకిస్తాన్కి లభిస్తున్న పరిస్థితి లేదు. ఇప్పటికే ఏకాకిగా మారింది. ఈరోజు ఉదయం కూడా ఆర్థిక పరిస్థితి దయనీయంగా ఉంది. ఎవరైనా సరే మాకు సహాయం చేయండి అంటూ అటు అప్పీల్ చేస్తున్న పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇంత దయనీయ స్థితిలో ఉన్నప్పుడు ఎందుకు యుద్ధాన్ని కొని తెచ్చుకోవాలి అనే ఆగ్రహం ప్రతి సాధారణ పౌరుల్లో కూడా, పాకిస్తాన్కి చెందిన సాధారణ పౌరుల్లో కూడా నెలకొని ఉంది. అదే ఆగ్రహాన్ని వాళ్ళందరూ కూడా వెలిగక్కుతూ ఉన్నారు. కాకపోతే అక్కడ ప్రభుత్వాలన్నీ కీలబొమ్మలుగా ఉన్నాయి. కేవలం ఐఎస్ఐ సైనికాధికారుల చేతుల్లో నడుస్తుండటంతోనే ఈ పరిస్థితి దాపురించిందనే వార్తలు కూడా వస్తున్నాయి. ప్రస్తుతానికైతే పాకిస్తాన్ ప్రభుత్వం పైన తీవ్ర వ్యతిరేకత అక్కడ ప్రజల నుంచి వ్యక్తం అవుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇటు బయట దేశాన్ని, అంటే భారతదేశం నుండి వస్తున్న వార్ను ఎదుర్కోలేకపోతున్నారు, మిసైల్స్ను ఎదుర్కోలేకపోతున్నారు, సొంత కంట్రీలోనే బలూచిస్తాన్ని ఎదుర్కోలేకపోతున్నారు, ఇంటర్నల్గా వార్స్ కూడా జరుగుతున్నాయి. ఎట్ ద సేమ్ టైం తమకు ఓటేసిన ప్రజలు కూడా ఇట్లానే నెగిటివ్గా కమెంట్ చేస్తున్నారు. ఎవరిని కూడా సాటిస్ఫై చేయలేకపోతున్న పాకిస్తాన్ ప్రభుత్వం అసలు ఎలా ఉంటుంది అనుకోవాలి? ఇంటర్నేషనల్లీ వీళ్ళు ఎలా చూపించుకోవాలి అనుకుంటున్నారు? పార్ట్ ఆఫ్ ఇట్ చైనా సపోర్ట్తో ముందుకు రావాలి అంటూ కూడా పాకిస్తాన్ ఇప్పటికే కమెంట్స్ కూడా చేసింది, అదే ప్లాన్ అంటూ కూడా. ఈ మొత్తాన్ని కూడా ఎలా చూడాలంటారు? కానీ వాస్తవానికి పాకిస్తాన్కి ఇప్పుడు బహిరంగంగా ఏ దేశం కూడా ఇంతవరకు మద్దతు ప్రకటించలేదు. పాకిస్తాన్ పహల్గాంలో చేసిన దాడిని అన్ని దేశాలు కూడా ముక్తకంఠంతో ఖండించే, ఉగ్రవాదుల్ని తమ దేశంలోనే పెంచి పోషిస్తున్న విషయం అందరికీ బహిర్గతమైంది. ఎందుకంటే గతంలో అతోబాబాద్లో ఒసామా బిన్ లాడెన్ని పాకిస్తాన్ పెట్టుకొని అక్కడ సురక్షితంగా అక్కడ ఉంచింది. ఎక్కడో అమెరికా నేవీ సీల్స్ వచ్చి అక్కడ ఒసామా బిన్ లాడెన్ని చంపే వరకు కూడా ఆ ఒసామా బిన్ లాడెన్ పాకిస్తాన్లో ఉన్నాడనే విషయాన్ని కూడా బయట ప్రపంచానికి తెలవకుండా పుచ్చుంచింది. అట్లనే ఇప్పుడు హఫీజ్ సయ్యద్ కావచ్చు, మౌలానా మసూద్ అజర్, వీళ్ళందరినీ కూడా అన్ని దేశాలు మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులుగా ప్రకటించిన వాళ్ళను మాత్రం పాకిస్తాన్లోనే ఉంచి వాళ్ళ ఉగ్రముఖాలకి ప్రోత్సహించేటట్టుగా ఐఎస్ఐ కానీ పాకిస్తాన్ ప్రభుత్వాలు కానీ ప్రకటిస్తున్నాయి. నిన్న జరిగిన డ్రోన్ దాడుల్లో కూడా అనేక మంది ఉగ్రవాదులు చనిపోతే వాళ్ళందరికీ కూడా అధికారిక లాంఛనాలతో వాళ్ళందరికీ అంత్యక్రియలు నిర్వహించడం, అందులో సైనికాధికారులు యూనిఫామ్లతో పాల్గొనడం, ఇవన్నీ కూడా అంతర్జాతీయ సమాజం చూస్తూ ఉంది. వాటిపైన కూడా తీవ్రమైన విమర్శలు వస్తూ ఉన్నాయి. కానీ ఏదో రకంగా మద్దతు కూడా కట్టుకోవాలి, ఏదో రకంగా సానుభూతి పొంది అటు భారతదేశం పైన యుద్ధాన్ని చేయాలనే కాంక్ష అయితే అక్కడ నేతల్లో కావచ్చు, అక్కడ ఉన్న ప్రభుత్వ అధినేతల్లో, లేకుంటే మిలిటరీ అధికారుల్లో కనపడుతుంది. కానీ సాధారణ పౌరులు మాత్రం తీవ్రంగా దీన్నంతా కూడా వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఇప్పటికే
పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి చాలా దయనీయంగా ఉన్న ఈ సమయంలో ఇటువంటి యుద్ధానికి కనుక పూర్తిస్థాయి యుద్ధానికి కనుక వెళ్తే తిరిగి పాకిస్తాన్ అనేది కోలుకోలేని స్థితికి వెళ్ళిపోతుంది. ఇప్పటికే ఛాయ్ దిగుమతి, ఆ టీ పొడి దిగుమతి చేసుకోవడానికి కూడా అప్పు చేయాల్సిన పరిస్థితి. స్వయంగా అక్కడ పాకిస్తాన్ మంత్రి గతంలో ప్రకటించారు, పాకిస్తానీయులు టీ తాగడం తగ్గించాలంటూ ప్రకటించారు. అంతటి దారుణమైన దయనీయ స్థితిలో ఉన్న పాకిస్తాన్ ఇప్పుడు యుద్ధం కోరి తెచ్చుకోవడంతో తిరిగి కోలుకోలేని పరిస్థితికి వెళ్ళిపోతుంది. కాబట్టి ఖచ్చితంగా యుద్ధం చేయకూడదనేదే అక్కడ ప్రజల మనోగతంగా ఉంది. సర్తాజ్ పవన్, ఇటు చూస్తే యుద్ధం చేయాలి అనే ఒక కాన్సెప్ట్ వాళ్ళ బుర్రలో ఉన్న దానికి తగ్గట్టే టెర్రరిస్ట్ యాక్టివిటీస్ని కూడా ఇంకా పెంచే ప్రయత్నం చేస్తున్నారు. నిన్న బార్డర్ దాటించే ప్రయత్నం కూడా చేశారు జైషే మహమ్మద్కి సంబంధించిన టెర్రరిస్టులని. దీని ఎలా చూడాలంటారు? ఎంత అంటే ఇంటర్నేషనల్లీ ఎంతవరకు బ్యాక్లాష్ వస్తున్న టెర్రరిజంని పెంచి పోషిస్తున్నారు అంటూ, లేదు కాదు అంటూనే మళ్ళీ సేమ్ అదే ప్రయత్నాలు వ్యూహాలు చేస్తుంది పాకిస్తాన్ ప్రభుత్వం. దాన్ని ఎలా చూడాలంటారు? ఖచ్చితంగా మొదటి నుంచి కూడా సీమాంతర ఉగ్రవాదాన్ని పెంచి ప్రోత్సహిస్తున్నది పాకిస్తానే. నిస్సిగ్గుగా అన్ని చర్యలు, ఉగ్రవాద చర్యలకు పాల్పడుతుంది. ఇంత జరిగి మొన్న పహల్గాం దాడి ఘటనలో స్వయంగా పాకిస్తాన్ పౌరులు అక్కడ పాల్గొన్నారు. ఇద్దరు పాకిస్తాన్కి చెందిన ఉగ్రవాదులు స్థానిక యువతతో కలిసి ఇంతటి ఘాతకానికి పాల్పడ్డారు. అది స్వయంగా తెలిసిన తర్వాత, మొత్తం అందరికీ తెలిసిన తర్వాత కూడా ఇన్ఫిల్ట్రేషన్స్ ద్వారా, అంటే చొరబాట్ల ద్వారా కూడా లోపల అలజడి సృష్టించడానికి పాకిస్తాన్ ప్రయత్నిస్తూ ఉంది. జైషే మహమ్మద్ కావచ్చు, లేకుంటే ఇతర ఉగ్రవాద సంస్థలందరూ కూడా అటు పాక్ ఆక్రమిత కాశ్మీర్లోకి చొరబడి అక్కడ అల్లర్లు చేయడానికి, అక్కడ అశాంతిని రేపడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. నిన్న బీఎస్ఎఫ్ కూడా దాదాపుగా 13 మందిని బోర్డర్లోకి చొరబడుతున్న వాళ్ళందరినీ కూడా కాల్చి చంపిన విషయం కూడా తెలిసిందే. కానీ పాకిస్తాన్ ఇవన్నీ కూడా దాచిపెట్టి కేవలం తమ పౌరులపైన దాడి చేస్తున్నారు, తమ నివాస స్థలాలపైన దాడి చేస్తున్నారు, ఆర్మీ బేసుల్ని టార్గెట్ చేశారంటూ చెప్తూ వస్తుంది. కానీ ఇప్పటిదాకా భారత ప్రభుత్వం ఎప్పుడు కూడా సాధారణ పౌరుల నివాసాల మీద కానీ, అటు ఆర్మీ బేసుల మీద కానీ ఎక్కడా కూడా డ్రోన్లతో కానీ క్షిపణులతో కానీ దాడి చేయలేదు. ఆ విషయాన్ని స్వయంగా భారత ఆర్మీ కూడా ప్రకటించింది. కానీ నిన్న దొంగ దెబ్బతీయాలనుకున్న పాకిస్తాన్ మాత్రం సరిహద్దు రాష్ట్రాల వెంబడున్న అన్ని ఆర్మీ బేసుల్ని టార్గెట్ చేసి వాటిని పంపేయడానికి ప్రయత్నించింది. కానీ ముందుగానే మనకు ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ బలంగా ఉండడంతో ముందుగానే పసిగట్టి వాటిని తిప్పికొట్టగలిగారు, ఎదురు దాడి చేయగలిగారు. 3 ఫైటర్ జెట్లను కూల్చివేశారు. దాదాపుగా 50కి పైగా డ్రోన్లను కూడా కూల్చివేసి 2 పైలట్లను సజీవంగా పట్టుకున్నారు వాళ్ళందరూ. అటు పాకిస్తాన్ అయితే ఇంకా కూడా నిస్సిగ్గుగా వ్యవహరిస్తుంది. తన వంకర బుద్ధిని బయట పెట్టుకుంటూనే ఉన్న పరిస్థితి అయితే ఉంది. చూడాలి ఎక్కడ దాకా పోతుంది, ఎవరు మద్దతు తెలుపుతారు. ఇప్పటికే అమెరికా లాంటి అగ్రదేశాలన్నీ కూడా భారతదేశానికి మద్దతు తెలిపినాయి. సంయమనంతో వ్యవహరించాలంటూ కోరే ఇరు దేశాలను కూడా అవసరమైతే మధ్యవర్తిత్వం కూడా చేస్తానంటూ ప్రకటించిన నేపథ్యంలో మధ్యవర్తిత్వం ఏ రకంగా చేస్తారు, పాకిస్తాన్ మరి మొన్న పహల్గాం దాడి ఘటన పైన పాకిస్తాన్ ఏం చెప్తుంది, ఇవన్నీ కూడా వేచి చూడాలి. సర్తాజ్. రైట్, థ్యాంక్ యూ పవన్. पूरा शहर धमाके से दहल उठाया और ये बताया जा रहा है कि कराची में ये बड़ा ब्लास्ट हुआ है पाकिस्तान के कराची से. సిఎస్ మొత్తానికి ఇటు పాకిస్తాన్ డ్రామాస్ ఆగటం లేదు. ఇంటర్నేషనల్గా కానివ్వండి, లేకపోతే తన దేశంలో తన ప్రజల ముందే ఇటు జోకర్గా నిలుస్తున్నారు పాకిస్తాన్కి సంబంధించిన గవర్నమెంట్. ఇటు పార్లమెంట్లో ఎంపీలు ఏడుస్తూ ఒకసారి, లేకపోతే చేయని దానికి వాళ్ళే ప్రశంసిస్తూ మరోసారి వాళ్ళ జనాలకి కనిపిస్తున్నారు. నిన్న పాకిస్తాన్లో జరిగిన 9 నగరాల్లో సైనిక స్థావరాలు లక్ష్యంగా భారత్ డ్రోన్స్తో చేసిన దాడికి సంబంధించి ఇటు డిఫెన్స్ మినిస్ట్రీ మాట్లాడుతూ కూడా లాహోర్ ఎయిర్ డిఫెన్స్ను భారత్ ధ్వంసం చేసి పారేసింది, అయినా కూడా కావాలనే మేము దాన్ని ఎటువంటి హాని చేయలేదు, కావాలనే మేము వాటిని వదిలేసామంటూ కూడా డిఫెన్స్ మినిస్టర్ చేసిన కమెంట్స్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతున్నాయి. చాలా మంది పాకిస్తానీయులే దాని మీద సెటైర్స్ వేస్తున్నారు. మీరు నిద్రపోతున్నారా, లేకపోతే కావాలనే పట్టించుకోకుండా ఉంటున్నారా అంటూ కూడా సెటైర్స్ వేస్తున్నారు. ఇటువంటి టైంలో రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ చేసిన ఈ ప్రకటన చాలా కీలకంగా మారింది. అండ్ ఆ ప్రకటనకు సంబంధించి చాలా కమెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. మన డిఫెన్స్ సిస్టమ్ లొకేషన్స్ తెలుసుకోవడానికి ఇండియన్ ఆర్మీ డ్రోన్స్ ప్రయోగించిందని చెప్పుకొచ్చారు ఆయన. ఈ ఆసిఫ్ చేసిన ప్రకటన చూసి ఇప్పుడు ప్రతిపక్షాలతో పాటు, పాకిస్తాన్లో ఉన్న ప్రతిపక్షాలతో పాటు పాకిస్తాన్ ప్రజలు కూడా మండిపడుతున్నారు, నవ్వుకుంటున్నారు. ड्रोन हमला हुआ, वो ड्रोन हमला बेसिकली हमारी जो लोकेशंस हैं उसको डिटेक्ट करने के लिए जो है किया गया। एक टेक्निकल चीज़ है जिसको मैं उस तरह एक्सप्लेन नहीं कर सकता।
और इसलिए उनको इंटरसेप्ट ना किया गया ताकि हमारी लोकेशंस जो हैं वो लीक ना हो या वो लोकेट ना हो, और जब वो एक सेफ लिमिट पे आए तो हमने उनको मार कराया। कल का जो ड्रोन हमला हुआ वो ड्रोन हमला बेसिकली हमारी जो लोकेशंस हैं उसको डिटेक्ट करने के लिए जो है किया गया। एक टेक्निकल चीज़ है जिसको मैं उस तरह एक्सप्लेन नहीं कर सकता, और इसलिए उनको इंटरसेप्ट ना किया गया ताकि हमारी लोकेशंस जो हैं वो लीक ना हो या वो लोकेट ना हो, और जब वो एक सेफ लिमिट पे आए तो हमने उनको मार कराया। कल का जो ड्रोन हमला हुआ वो ड्रोन हमला बेसिकली हमारी जो लोकेशन